దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. 103వ దావీదు కీర్తన 3వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. నీ దోషములన్నింటినీ కూడా క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సంకటములు అనగా రోగములు. చాలామంది కూడా ఈ దినాన ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ బయలుదేరారండి. లోకంలో ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క స్పెషలిస్టు, బ్రెయిన్ స్పెషలిస్టు, న్యూరోజన్ స్పెషలిస్టు, న్యూరాలజీ స్పెషలిస్టు, అలాగే హార్ట్ స్పెషలిస్టు, అలాగే ఎముకల స్పెషలిస్టు, ఇలాగా కిడ్నీ స్పెషలిస్టు, ఇలాగా మనిషిలో ఉన్న ప్రతి అవయవానికి కూడా సంబంధించిన ఒక్కొక్క అవయవానికి సంబంధించినటువంటి ఒక్కొక్క స్పెషలిస్టులు బయలుదేరారు. నిజానికి వారి దగ్గర మనం వెళ్ళినట్లయితే, ఒక బ్రెయిన్ స్పెషలిస్ట్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, న్యూరాలజిస్ట్ దగ్గరికి, అతని ద్వారా అతను ఇచ్చే ఔషధం ద్వారా, వైద్యం ద్వారా ఆ వ్యాధి తగ్గుతుంది. తర్వాత బీపీ వస్తుంది, తర్వాత షుగర్ వస్తుంది, తర్వాత కిడ్నీ వ్యాధులు వస్తాయి, తర్వాత హార్ట్ పెయిన్ వస్తుంది ఏమండి, తర్వాత ఇంకనూ అనేకమైన అవయవాలు కలిగి ఉన్నటువంటి రోగములన్నీ కూడా మనం నిలబడి వస్తుంటాయి. కానీ మనం సిద్ధపరచుకున్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్కరు నయం చేయగలరేమో, కానీ ఆయన అంటున్నాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు ఆయనే, సర్వరోగ నివారణ ఆయనే, ప్రభు అయిన క్రీస్తే. ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే, నిన్ను తయారు చేసింది ఆయన, నిన్ను సృజించింది ఆయన. నీ బ్రెయిన్లో ఎక్కడ ఏ ఇది ఉందో, నీ యొక్క నాలుకలో ఏ ప్రాబ్లం ఉందో, లేదా నీ కళ్ళల్లో, నీ ఐస్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉందో, నీ హార్ట్లో ఏ విధమైనటువంటి బలహీనత ఉందో, నీ ఎముకలకి ఎలాంటి బలహీనత ఉందో, అన్నీ కూడా నీ అవయవాలన్నింటిలో కూడా అమర్చి ఆయనే నిన్ను తయారు చేసిన కనుక, ఆయన నీలో ఉన్న సర్వ బలహీనతలు తెలుసు కనుక, ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు ఆయనే. ఒక్కొక్క స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్క రోగం తగ్గొచ్చేమో, కానీ యేసు దగ్గరికి వస్తే నీ అన్ని రోగాలు కూడా కుదుర్చబడతాయి. ఇక ఎప్పుడు కూడా రోగం అనేది నిలబడి చేయదు. నీ కష్టార్జిత వైద్యులు పాలు చేయడానికి వీలుండదు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఆయన ముట్టిన వారు, ఆయన స్వస్థపరిచిన వారు మన అన్నట్టు రోగం కలిగి ఉన్నట్లుగా మనం చూడలేదు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని ఆయన బాగు చేసాడు, మరి అన్నట్టు ఆమె బలహీనత కలిగి లేదు. కాబట్టి నా ప్రియ సోదరి, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కూడా కుదుర్చేవాడు ఆయనే. కాబట్టి ఆయనకి మనం అప్పగించుకుంటే మన దేహం ఆయన ఆలయంగా మలుచుకుని ఆయనే మనం బాగు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.